కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెంలో అత్తింటి వద్ద మహిళ మౌన దీక్షకు దిగింది. 2001లో వీరబాబు అనేటువంటి వ్యక్తితో నాగ వెంకటలక్ష్మి అనే మహిళకు వివాహం జరిగింది. అయితే బాబు పుట్టిన తర్వాత భర్త అత్తమామలు తమకు సంబంధం లేదని వదిలేశారని మహిళ ఆరోపించింది. భర్త ద్వారా తమ కుమారుడికి రావాల్సినటువంటి ఆస్తి మొత్తం కాజేస్తున్నారని, స్థానిక వైసీపీ నేత అండతో తనను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఏళ్ల తరబడి పోలీసులు పెద్దల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదన్నారు. న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదంటూ కూడా తన కుమారుడితో కలిసి నాగ వెంకటలక్ష్మి మౌన దీక్షకు దిగింది. మనుషుల దగ్గర తిరిగానండి. నేను గొల్లపాలెం స్టేషన్లో కంప్లైంట్ పెట్టానండి. ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ పెట్టానండి. ఎక్కడ కూడా వెళ్ళి ఏమీ చేయట్లేదండి. అసలు నాకు న్యాయం చేయట్లేదండి. ఎక్కడికి వచ్చి నాకు ఆ జోగా శ్రీను గారు అడ్డుపడుతున్నారండి. నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ కూడా లెటర్ రాశారండి. నాకు సావైనా బతికిన ఈ రోజు ఏదైనా సరే నేను ఇక్కడే ఉంటానండి. నాకు న్యాయం చేసే వరకు నేను ఇక్కడే చచ్చిపోతానండి. నేను అంతకన్నా నాకు ఏ మార్గం, నా కొడుకుని నేను 22 సంవత్సరాల నుంచి పోషించుకుంటున్నానండి. నేను పోషించలేకపోతున్నానండి. నా తండ్రి బెంగ పెట్టుకుని మంచాన్ని బట్టి చనిపోయారండి. ఇప్పుడు మా తల్లి గారైన ఆవిడ కూడా మంచం పెట్టేశారండి. నాకు ఎవ్వరూ దిక్కులేరండి. ఇలా నన్ను కాళ్ళకి చెప్పులు అరిగేలా తిప్పుతున్నారు. శ్రీను గారు ఎక్కడ తిన్నా సరే చెప్పులు కాళ్ళు అరిగిపోతే కానీ ఆవిడకి ఏమి చిల్లు కావు దక్కదు అంటుందండి. మరి ఆయనకి నేను పెళ్లి చేసుకుని నేను ఆయనకి భార్యగా రాలేదండి. నాకు ఆయన లాయర్ అండి, ఒక క్రిమినల్ లాయర్ అండి. ఆయన వైసీపీ లీడర్ అండి. ఆయన ఎవరు పిలిచినా, గీత గారు పిలిచినా, ఎవరు పిలిచినా ఎక్కడికే రావట్లేదండి. మెయిన్ అంతా మొత్తం ఆయనే చేస్తున్నారండి. మొత్తం నాకు మా మామగారు కూడా ఏమి ఇవ్వను, నువ్వు మంచం మీద పడుకుని అసలు నుంచి కూడా కదలట్లేదండి. మా తోడుగోలు బయటకి ఏంటేస్తుందండి. ఇంట్లో కూడా రానివ్వట్లేదండి. మా మధ్యగారు, మా మామగారు కూడా ఎవరో కూడా నన్ను ఇంట్లోకి రానివ్వట్లేదండి. దయచేసి రాజకీయ నాయకులు కూడా నాకు ఎవరు న్యాయం చేయదు. ఇప్పటికైనా నాకు న్యాయం చేస్తారని పవన్ కళ్యాణ్ సార్ కానీ, లోకేష్ గారు కానీ అందరికీ నేను నమస్కరించుకుని చెప్పుకుంటున్నానండి నా కోడు.